చేయటం చాలా కష్టంగా అనిపిస్తుంది. హల్లెలూయా. సంఘాలను మేపడం కష్టంగానే ఉంది, సంఘాలను కాయడం కష్టంగానే ఉంది. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడితే ఎవరైనా చెప్పగలం, కానీ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మనం ఏమైనా చెప్పగలం. కానీ ఇందాక దైవదాసురాలు చెప్పినట్లుగా ఏమంటే ఇంకా మనం కొత్తగా రక్షించబడిన విశ్వాసుల్లాగా ఇంకా మనల్ని తోలాలి, ఇంకా మనల్ని గెంటాలి, ఇంకా మనల్ని ముందుకు తీసుకెళ్లాలంటే చూడండి, అప్పుడే పాత షెడ్లో నుంచి 25,000 కొన్న మారుతి గారు ఎక్కడ ఆగిపోద్దాం తెలియదు. అలాంటి దాన్ని కొనుక్కుంటే మాకు దారిలో ఒక మారుతి గారు తెలియదు, 4 కుర్రోళ్ళు ఎక్కేశారు దానిలో. ఏమండి, వాళ్ళు ఈరోజు ఉగాది కదా ఎంజాయ్ చేసేద్దామని కారు వేసుకొచ్చేసారు. తీరా చూస్తే అది ఏమైపోయింది, ఆగిపోయింది. అదేదో భలే చీప్గా వచ్చేసిందని కొనేసుకొని ఈ రోజంతా తిరిగేద్దాం, సరదాగా ఎంజాయ్ చేసేద్దామని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ దారులు ఆగిపోతే దాన్ని వెనకాలకి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక్కొక్కడికి చెమటలు కారిపోతున్నాయి. చివరికి ఏమైందో తెలియదు, మేము ప్రార్థనకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా విశ్వాస జీవితంలో ఎంతసేపు మనల్ని గెంటాలంటే మనం గెంటగలమా? హల్లెలూయా. అలాంటి సేవ చేయడం కంటే నేను కూడా ఒక విశ్వాసిగా ఒక సంఘానికి వెళ్ళి చక్కగా వాక్యం విని ఒక సంఘంలో నమ్మకంగా ఉంటే సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక.